మాజీ సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. వివేక హత్య కేసులో తేల్చి చెప్పింది సిబిఐ స్పెషల్ కోర్ట్. వివేక హత్య విషయం జగన్ కు తెలియజేయడాన్ని అనుమానించడం సరికాదని న్యాయస్థానం చెప్పింది. జగన్ వివేకకు మధ్య ఎలాంటి వివాదాలు లేవని ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్కి ఈ కేసులో బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పాలి. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు. ఏదైతే వైఎస్ వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ భారతికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ప్రాథమిక సమాచారం ఇవ్వడం సర్వసాధారణం. ఎందుకంటే జగన్ తన బాబాయ్ కాబట్టి అక్కడ ఉన్న వారు నేరుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవి చాలా సర్వసాధారణ విషయం. వాటిని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డికి కానీ భారతికి కానీ ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి ఆధారాలు లేవు. ఈ ఆధారాలు లేవు కాబట్టి వారి పాత్ర లేదు. అందులో వారి ఎఫ్ఐఆర్ లో వారి పేరు లేదు, ఛార్జ్ షీట్ లో వారి పేరు లేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంటూ ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై గత కొన్ని ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇది ఒక గట్టి షాక్ లాంటిది అనుకోవచ్చు. మురళి, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ భారతికి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి తీర్పును వెల్లడించింది. 2 వారాల పాటు దాదాపు 20 గంటల సేపు వాదనలు విన్న సిబిఐ కోర్టు 161 పేజీల సుదీర్ఘమైన స్పష్టమైన తీర్పును వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతిపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎందుకంటే వైఎస్ వివేక కూతురు ఏదైతే ఉందో కూతురు సునీత ఏదైతే సిబిఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏదైతే హత్య కేసులో వైఎస్ వివేక హత్య కేసులో మళ్ళీ విచారణ జరపాలంటూ ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఏదైతే తెలంగాణ హైకోర్టుకు వచ్చింది, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేవలం అర్జున్ రెడ్డి తర్వాత మరొక వ్యక్తి మధ్య జరిగిన ఏదైతే కిరణ్ యాదవ్ వీరిద్దరి మధ్య జరిగిన కాల్ సంభాషణ మాత్రమే నెలలోపు సిబిఐ విచారణ జరిపి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబిఐ నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా దాదాపు 20 రోజుల తర్వాత సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత 20 గంటల సేపు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత వైఎస్ భారతికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కానీ ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సుదీర్ఘమైన తీర్పు వెలువరించడం జరిగింది. ఇప్పటికైతే కేవలం ఏ వ్యక్తి అయినా ప్రత్యేక న్యాయస్థానం మనకు సిబిఐ న్యాయస్థానం చెప్పిన ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు ఏ వ్యక్తి మరణించినా అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజమని, వివేక హత్య విషయం జగన్ కు తెలియజేయడాన్ని తప్పుపట్టడం కానీ అనుమానించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వివేక హత్యకు సంబంధించి వైఎస్ జగన్ కు ముందే కాల్ వచ్చిందంటూ గతంలో ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదేవిధంగా కొన్ని మీడియా కూడా అత్యుత్సాహంతో వ్యాఖ్యానించి కొన్ని కట్టుకథలు కూడా ప్రసారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. స్వయంగా తన కన్న తండ్రిని హత్య చేసిన దస్తగిరి ఏదైతే వైఎస్ సునీత పిటిషన్ ను గమనించినప్పుడు ఏదైతే హత్య కేసులో ప్రధానంగా ఉన్న దస్తగిరే బయట తిరుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన పని లేదు, జగన్మోహన్ రెడ్డిని అనుమానించాల్సిన పని లేదు. ఇలాంటి ఆరోపణలు రావడం సర్వము. కానీ ఇందుకు దగ్గర ఎలాంటి ఆధారం లేవని సిబిఐ కోర్టు విస్పష్టమైన తీర్పు వెలువరించింది. మురళి, ఏదైతే 20 గంటల సుదీర్ఘ వాదనల తర్వాత ఈ కేసులో జగన్ కానీ జగన్ సతీమణి వైఎస్ భారతికి కానీ ఎలాంటి సంబంధం లేదు, తదుపరి దర్యాప్తు అవసరం లేదంటూ సిబిఐ ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది కిరణ్? దీనికి సంబంధించి ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తం చేసినటువంటి అనుమానాలు కావచ్చు, వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ఇప్పుడు కోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మురళి, రాజకీయం కొద్దిసేపు పక్కన పెడితే ఏదంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి బంధువులకు చెప్పడం సర్వసాధారణం. ఆ కోణంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైఎస్ వివేక హత్య జరిగింది. హత్య విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి సతీమణికి కానీ తెలియజేయడం అత్యంత సాధారణ విషయము. ఎందుకంటే జగన్ తనకు చిన్నానవుతాడు కాబట్టి జగన్ కు వైఎస్ వివేకానంద రెడ్డి చిన్నానవుతాడు. ఆయన చిన్నానవుతాడు కాబట్టి ఈ ఏదైతే ఉన్నారో వారు కేవలం తెలియజేసిన విషయాన్ని తీసుకొని మనము ప్రాసిక్యూషన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మానవ సహజ కోణీయంలో దీన్ని చూడాలి తప్పితే ఏదైతే జగన్ కు ముందే తెలుసు అంటూ ఆరోపణలు చేయడం సరికాదు. అందుకు తగ్గ ఆధారాలు, అందుకు తగ్గ సాక్ష్యాలు, అందుకు తగ్గ కాల్ డేటా, ఇలాంటి ఏ డేటా ఆధారంగా లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ భారతి కానీ
ఈ భారతి పైన కానీ తదుపరి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఏముంటుందంటూ ఏదైతే వైఎస్ సునీత వేసిన పిటిషన్, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత వేసిన పిటిషన్ తిరస్కరించింది. ఏదైతే సిబిఐ కోర్టు నామ్స్ ప్రకారం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే కిరణ్ యాదవ్ కావచ్చు, అర్జున్ రెడ్డి వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మాత్రమే విచారించాలి. అందుకు కూడా దాదాపు నెల రోజులు సిబిఐకి సమయం ఇచ్చింది. ఆ సమయంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. వారిద్దరి కాల్ డేటాలు ఏం మాట్లాడారు, ఫర్దర్ గా ఏం జరిగింది, ఆ రోజు ఏదైతే వివేక చనిపోయిన రోజు ఏదైతే వీరిద్దరి మధ్య కాల్ సంభాషణ జరిగిందో దాన్నే పరిగణలోకి తీసుకోవాలంటూ సిబిఐ కోర్టు విస్పష్టంగా చెప్పింది. ఇందులో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి సతీమణికి కానీ ఎలాంటి సంబంధం లేదంటూ సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మాజీ సీఎంకు బిగ్ రిలీఫ్ లభించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వివేక హత్య కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు తేల్చి చెప్పింది. వివేక హత్య విషయం జగన్కు తెలియజేయడాన్ని అనుమానించడం సరికాదని కూడా న్యాయస్థానం ఈ నేపథ్యంలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఒకంత రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. జగన్ వివేకకు మధ్య ఎలాంటి వివాదాలు లేవని ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు అయితే ఏకీభవించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.